నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అయితే పలు మీడియా ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అందరూ కూడా చూసాం. అయితే వెంకటరెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయితే అయ్యాడు. కుక్కట్పల్లిలో మెరీనా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి ఒక అతను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఏపీ పోలీసులు, తాడిపత్రి పోలీసులు ఎవరైతే ఉంటారో వారు మెరీనా అపార్ట్మెంట్కి వెళ్ళి ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ ఎందుకు చేశారు అనే దానిపైన ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది. వాస్తవానికి సాక్షి ఛానల్లో కావచ్చు వీటిలో అరెస్ట్ అయ్యారు, కానీ దేని గురించి అనేది వాళ్ళు అక్కడెక్కడ కూడా స్పష్టంగా తెలియజేయడంలా. వాస్తవానికి ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక పరకామణి కేసు. ఈ పరకామణి కేసులో దొంగతనానికి పాల్పడ్డటువంటి ఒక ఎవరైతే రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పరకామణి దగ్గర ఏదైతే డబ్బు చోరీ చేశాడో దీనిపైన కేసుని వైసీపీ హయాంలో లోక్ అదాలత్లో వీళ్ళు రాజీ చేసుకున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ తిరగదోడి అసలు ఏం జరిగింది, లోక్ అదాలత్లో తిరుమలకు సంబంధించింది అలా ఎలా రాజీ చేసుకుంటారని చెప్పి తీయడంతో గతంలో రవికుమార్ మీద కంప్లైంట్ పెట్టినటువంటి ఒక ఇప్పటి సిఐ ఎవరైతే ఉన్నారో, లేట్ సిఐ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్, ఆయన గత శుక్రవారం రోజు మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చేటువంటి ఒక టైంలో ఆయన్ని చంపేశారు. అయితే ఎవరు చంపారు ఏంటి అనేది దీని గురించి ఏపీ పోలీసులు చాలా శరవేగంగా దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది, అంటే మొట్టమొదటిగా అసలుకి ఎలా జరిగింది అనే దానిపైన ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పాడు. సో ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకు చెప్పాడని తీసి పక్కన పెడితే దీనిపైన కూటమి ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కావచ్చు చాలా రకాల అనుమానాలు అయితే స్టార్ట్ అయ్యాయి. గతంలో కూడా మనం చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎప్పుడైతే మరణించారో, వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క మరణం ఏదైతే ఉందో అది పొద్దున్నే గుండెపోటని, సాయంత్రానికి అది గొడ్డలిపోటని, మరుసటి రోజుకి అది నారాసుర రక్త చరిత్రని ఎలా అయితే సృష్టించారో అప్పుడు వైఎస్ సునీత గారు నమ్మారో, తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత సొంత సోదరులే చంపారన్న సంగతి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పరిటాల రవి గారి కేసులో కూడా మనం చూసుకుంటే ఆయన్ని చంపడమే కాకుండా వరుస గొలుసు కట్టు హత్య మనం చూస్తూ వెళ్తున్నాం. ఆ హత్యతో పాటు గొలుసు కట్టు హత్య, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యతో పాటు గొలుసు కట్టు హత్య మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పరకామణి కేసులో కూడా ఇది ఓన్లీ ఒక 100 కోట్లో 110 కోట్లో కాదు, దీని వెనుక చాలా పెద్ద స్కామ్ ఉంది అనేది తెలుసు కాబట్టే సతీష్ కుమార్ ఎవరైతే అప్పట్లో ఏవిఎస్ఓ ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చాలా దారుణంగా చంపడం జరిగింది. అయితే ఇది చంపింది ఎవరనేది ప్రభుత్వం ఒక పక్కన చాలా విస్తృతంగా శరవేగంగా ఏం జరిగిందని చెప్పి దర్యాప్తు చేస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక పక్కన అది ఆత్మహత్య లేదా ప్రభుత్వమే చేసిందని చెప్పి మాట్లాడడం. అదే విధంగా చూసుకుంటే వెంకటరెడ్డి కూడా ఇదే మాటల్ని ప్రముఖ మీడియా ఛానల్లో కూర్చొని వెంకటరెడ్డి నోటికి వచ్చినట్టుగా పలు సందర్భాల్లో చాలా నీచంగా మాట్లాడినటువంటి రోజులు చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో అన్నం పెట్టడం లేదని, ఆయన సోఫాలో పడుకుంటున్నారని చెప్పేసి, అసలు లోకేష్ భువనేశ్వరి గారు వచ్చేసి లోకేష్ గారు సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారని, ఇవ్వకపోతే బయటికి గెంటేస్తామని చెప్పేసి ఇలా కళ్ళతో కట్టినట్టుగా చూడడమే కాకుండా బంజారాహిల్స్లో అప్పట్లోనే దాదాపు 1980లోనే ఆయనకి 3 కోట్ల ముడుపు అందిందని చెప్పి గోనె సంచులో తీసుకెళ్లారని చెప్పి ఇలా నోటికి వచ్చినటువంటి కట్టుకథలని చెబుతూ వెంకటరెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడారో గతంలో చూసాం. అవే కాకుండా పరకామణిలో వైసీపీ నేతలు దీనికి సంబంధించి రాజీ చేస్తే ఆయన మరణిస్తే అది కూడా మనం చూసాం. ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ నేత ఎవరైతున్నారో ఆయన కేసు పెట్టడం వల్ల ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వెంకటరెడ్డి సతీష్ కుమార్ హత్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పోలీసులు దర్యాప్తు ఒక పక్కన చేస్తూ ఉన్నారు కదా. కీలకంగా మారినటువంటి ఈ కేసులో వైసీపీ నేతలే హత్య చేశారు కాబట్టి ఇప్పుడు వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం పైన
బురద చల్లడానికి చూస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే కారుమూరి వెంకటరెడ్డి గారి యొక్క భార్య హరిత గారు రెస్పాండ్ అయ్యారు. అసలుకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మాకు చెప్పడం లేదు, ఫోన్లు లాగేసుకున్నారు, ఇది చాలా దారుణం అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు దాదాపు అసెంబ్లీలో ఇప్పుడున్నటువంటి ఒక ఎవరైతే 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 95% అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేయడం కాకుండా RRR గారిని ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నారో ఆయన ఎలా టార్చర్ చేశారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎటువంటి తప్పు లేకపోయినా సరే 53 రోజులు జైల్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా తలుచుకుంటే ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి పరిణామం జరిగింది. అసలుకి వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు సొంత మీడియా ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి నోటి ముందు మైక్ పెట్టినా లేదంటే మొహం ముందు కెమెరా పెట్టినా సరే ఏదంటే అది మాట్లాడొచ్చు అని చెప్పి మాట్లాడుతున్న వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరెడ్డికి తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ కొంత వరకు నాకు తెలిసినంత వరకు 41A నోటీసులు ఇచ్చేసి పంపించే అవకాశం ఉంది. కాకపోతే గతంలో మనం చూసాం, ఏదైతే పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసి తనదైన ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఒక ఏపీ పోలీసులు తర్వాత విచారణలో ఏం జరిగిందని చెప్పి అడిగితే ఏం చెప్పారు, నాకేమీ తెలియదు, సాక్షి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ మాత్రమే చదివేవాడిని, కాకపోతే చాలా గట్టిగా చాలా ఘోరంగా తిట్టమనే వాళ్ళు నేను అంతే తిట్టేవాని అని చెప్పి. అదేవిధంగా చాలామంది ఎవరైతే వైసీపీ నాయకులు గతంలో చాలా హేమాహేమీలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఇదే స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు, మాకేమీ తెలియదు, సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అది మాత్రం చదువుతా అని చెప్పి. నిన్నగాక మొన్న మనం చూసుకుంటే కర్నూలు బస్సుకు సంబంధించిన ఇన్సిడెంట్లో దాదాపు 19 మంది చనిపోయినటువంటి సందర్భంలో యాంకర్ శ్యామల గారు ఏం మాట్లాడారండి, అక్కడ బెల్ట్ షాపుల్లో రాత్రి 1:30 టైంలో మద్యం తాగాడు, ఆ మత్తులోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాట్లాడింది. కానీ వాస్తవ విచారణలో ఏం జరిగింది, 7:30కి ఒకసారి 8ంటికి ఒకసారి వైన్ షాప్లో మద్యం కొనుక్కొని తాగాడు. సో దీనికి సంబంధించి అక్కడ యాంకర్ శ్యామల మాట్లాడిన దాని మీద మళ్ళీ పోలీసులు విచారిస్తే యాంకర్ శ్యామల గారు కూడా ఏం చెప్పారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు స్క్రిప్ట్ ఇస్తారు, నేను చదువుతున్నాను, అంతే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. అదేవిధంగా చూసుకుంటే ఎన్ఆర్ఐ అయినటువంటి భాస్కర్ రెడ్డి కూడా గతంలో ఎన్నో అనుచిత వ్యాఖ్యలు లోకేష్ గారి మీద కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వసుంధర గారి మీద కావచ్చు, అదేవిధంగా యామిని గురించి కావచ్చు, నీచంగా మాట్లాడినటువంటి యొక్క భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించినప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు సాక్షి నుంచి వైసీపీ నుంచి నాకు వచ్చే స్క్రిప్ట్ మాత్రమే నేను చదువుతానని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు వెంకటరెడ్డి కూడా అదే చెప్పబోతున్నాడా, నిజంగా వెంకటరెడ్డి అసలు వాస్తవాలు బయట పెట్టబోతున్నాడా, లేదంటే ఏం జరగబోతుంది? వెంకటరెడ్డి భార్య ఇప్పుడు వచ్చేసి బయటకు వచ్చి ఇప్పుడు చెబుతుంది ఇది చాలా దారుణం నీచం అని చెప్పి. కానీ వాస్తవానికి భువనేశ్వరమ్మ గారి మీద ఎప్పుడైతే అసెంబ్లీలో నీచంగా మాట్లాడినప్పుడు అప్పుడు మీరు ఆపలేదా, అప్పుడు మీరు ఆపకుండా ఎందుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు సాటి మహిళలు అడుగుతున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలను అరెస్ట్ అయినప్పుడు మాత్రమే వారి భార్యలు బయటకు వచ్చి ఇది దారుణం అనుచితం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మీరు ఏదైతే వైసీపీ నేతలు తిడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లేకపోయినా సరే వాళ్ళు బయటికి లాగుతున్నప్పుడు మీ భర్తల్ని కావచ్చు, మీ తండ్రుల్ని కావచ్చు, మీ అన్నల్ని కావచ్చు, మీ సోదరులు కావచ్చు, ఎవరైతే వైసీపీ నాయకులు వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరా అని చెప్పేసి ఏపీ మహిళలు అడుగుతూ వస్తున్నారు. సో మొత్తానికి వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అయితే అరెస్ట్ చేసి తాడిపత్రికి సంబంధించి ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే సతీష్ కుమార్ గవర్నమెంట్కి కూడా సంబంధం ఉంది, చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనే దానిపైన ఆధారాలు ఏంటి అని అడగబోతున్నారు. మొన్న కూడా యాంకర్ శ్యామలాని అసలుకి బెల్ట్ షాపుల్లో తాగినట్టుగా ఆధారాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నాకేమీ తెలియదు, సాక్షి స్క్రిప్ట్ అయింది. స్వయం ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, వాస్తవానికి ఇది వెంకటరెడ్డి ఓన్ స్క్రిప్టా లేదా సాక్షి స్క్రిప్టా లేదా దేవుడి స్క్రిప్టా? సో మొత్తానికి తేలబోతుంది. సో మొత్తానికి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఏంటి విచారణలో ఏం చెప్పబోతున్నాడో ఏంటో అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.